99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో మహనీయుల జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా గోదావరిఖని చౌరస్తాలో బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలను కరపత్రాల రూపంలో ప్రజలకు తెలియజేసే విధంగా ముద్రించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చిలక ప్రసాద్, కనుకుంట్ల రమేష్, దళిత బహుజన సంఘాల నాయకులు మైస రాజేష్, గుంపుల ఓదెల యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 22 మంది లబ్ధిదారులకు అందించిన అనంతరం వేంసూరు మండలానికి చెందిన CMRF చెక్కులు 38 మంది లబ్ధిదారులకు అందించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో వేంసూరు MRO, సత్తుపల్లి AMC వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్పారెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమెరికా వాయుసేనకు చెందిన అధునాతన F-35 ఫైటర్ జెట్ ఇరాన్ గగనతలంలో కూలిపోయిన నేపథ్యంలో అందులోని పైలట్ల పరిస్థితిపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ విమానంలోని 2 సిబ్బందిలో ఒకరిని అమెరికా బృందాలు విజయవంతంగా కాపాడినట్లు సమాచారం. అయితే మరొకరి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సంఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం బస్టాండ్ వద్ద రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ అనంతరం పట్టణంలోని RTO ఆఫీసును మరియు పరిసర ప్రభుత్వ భవనాలను స్వయంగా పరిశీలించిన అనంతరం సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అదే గ్రామంలో 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడీ భవనం మరియు 24 లక్షల రూపాయలతో CC రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం అదే గ్రామానికి చెందిన ఆంగోతు శ్రీను మరియు లావుడియా శివ ఇరువురి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసిన ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం సర్పంచ్ శ్రీమతి కోడూరు ఉమాదేవి వీరకృష్ణ దంపతుల కుమారుడు రవికిషోర్ వికాసినీల వివాహ మహోత్సవ కార్యక్రమం వైరాపట్టణంలోని కమ్మవారి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపా మహేష్, నారపోవు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంటె కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షల ఇళ్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం సిమెంట్ ధరలు, ఇనుప చువ్వ, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలను పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో ఖచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊకే ముత్తయ్యదొర, కొమ్ము విజయ్ కుమార్, ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలను అందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన BRS రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ విజయశాంతిని బంజారా హిల్స్లోని వాళ్ళ ఇంటి దగ్గర తెలంగాణ ఉద్యమకారుల JAC రాష్ట్ర చైర్మన్ భోగే పద్మతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సంక్షేమ సంఘం సామ అంజిరెడ్డి మరియు తొలిదేశ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల JAC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ కొమరన్న ఉద్యమకారుల JAC సంబంధించిన నాయకులు పోతుల కనకయ్య, దుస్తా రవీందర్, దుస్సా అరుణ తదితరులు ఉద్యమాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల JAC రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ మాట్లాడుతూ మొన్న మండలిలో జరిగినటువంటి సమావేశాలలో విజయశాంతి ఉద్యమకారులను ఉద్దేశించి ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ 250 గజాల భూమి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం చాలా సంతోషకరమని, విజయశాంతికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూనే ఉద్యమకారుల హక్కుల కోసం మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యమకారుల హక్కులను నెరవేర్చాలని విజయశాంతిని కోరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన BRS పార్టీ రాష్ట్ర నాయకుడు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జాతికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం వర్ణ వివక్షకు వ్యతిరేకంగా వారి పోరాటం కొనసాగిందని తెలిపారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక వంటి కీలక శాఖలకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి స్వాతంత్ర్యానంతరం స్వయం పాలనలో దేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేశారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి వంటి పదవులతో నాటి ప్రభుత్వంలో ఎస్సీకుల నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని సండ్ర గుర్తు చేశారు. దళితుల సాధికారత కోసం దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయడంలో బాబు జగ్జీవన్ రామ్ ఆలోచనల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని సండ్ర అన్నారు. దళిత బహుజన కులాలకు రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబు జగ్జీవన్ రామ్కి మనం అందించిన ఘన నివాళులని తెలిపారు. భారతదేశంలోనే గొప్ప మేధావుల్లో ఒకరు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమాజానికి దిక్చూసి అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు ఈ ఇద్దరు కూడా దళితుల అభ్యున్నతి కాదు, ప్రజాస్వామ్యం ఏ రకంగా నడవాలనో మరి అంబేద్కర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి వారి యొక్క ఆలోచనను పార్లమెంటులో ప్రతిరూపం అయ్యే విధంగా చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. కార్మిక శాఖ మంత్రిగా ఆ రోజు కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం, వారి యొక్క ఆరోగ్య భద్రత కోసం ఈఎస్ఐని స్టార్ట్ చేసి తేవాలని చెప్పి ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి అందులో ఉన్న కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన భద్రత కోసం చట్టం రూపొందించిన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. ఇవాళ భారతదేశం ఆహార ధాన్యాలకు కోసం ఎదురు చూడకుండా, ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఒక హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ఎఫ్సిఐ అనే ఒక గోడౌన్స్ స్థాపించాలని చెప్పి ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన గొప్ప వ్యక్తి. 50 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పార్లమెంటులో మరి లోక్సభలో 50 సంవత్సరాలు ఓటమి ఎరగకుండా భారతదేశంలోని ఒక అరుదైన రికార్డు కొలకొల్పిన గొప్ప వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. ఆంధ్రుల శతాబ్దాల ఆశయమైన స్వంత రాజధాని కలకు నేటితో శాసన ముద్ర పడింది. ఏళ్ల తరబడి సాగిన ఆతృతకు ఎన్నో తరాల ప్రజలు కలగన్న ఆశయానికి అనుగుణంగా అమరావతి రాజధానికి చట్టబద్ధ స్థాయి కల్పించే పునర్విభజన చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రాజకీయ రంగు, పార్టీ భేదాలు పక్కన పెట్టి దేశవ్యాప్తంగా లభించిన మద్దతు అమరావతి అంతర్జాతీయ ప్రాధాన్యతని మరోసారి రుజువు చేసింది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కేక్ కట్ చేసి దీపం వెలిగిస్తూ అమరావతి ప్రజల రాజధానిగా గుర్తింపు పొందిన ఈ శుభవార్తను ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అమరావతి మా ఆత్మగౌరవం, మా తరాల కళ. దేశం మొత్తంగా ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి చట్టబద్ధత కల్పించడం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక. అభివృద్ధి వేగం ఇప్పుడు రెట్టింపు అవుతుంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఇది తొలి అడుగు. డోన్ నుంచి అమరావతి వరకు ప్రతి ప్రాంతం సమానాభివృద్ధిగా దిశగా సాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. ప్రజలు గతంలో ఎదుర్కొన్న అనిశ్చితుల ఆందోళనలు ఇవాళ పరిష్కారం అయ్యాయని, అమరావతి అభివృద్ధి పునరుద్ధరణలో పెట్టుబడులు, అవకాశాలు, ఉద్యోగాలు విస్తృతంగా పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దిశానిర్దేశం చేసే పునర్నిర్మాణ శకానికి నాందిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 7 ఏళ్ల వివాహం తర్వాత తమ కుమార్తె విడాకులను జరుపుకుంటున్న తల్లిదండ్రుల గురించిన వార్త కథనాన్ని వివరిస్తుంది. వివాహ బంధం ముగింపు సూచిస్తూ తల్లిదండ్రులు నృత్యాలు, డప్పుల వాయిద్యాలలో వేడుకలు చేసుకున్నారు. వారు నా కూతురిని నా ప్రాణంతో ప్రేమిస్తున్నాను అని రాసి ఉన్న ప్రత్యేకంగా తయారు చేయించిన టీషర్ట్లు ధరించారు. ఈ సమయంలో తమ కుమార్తెకు అండగా నిలిచినందుకు నెటిజన్లు ఆ తల్లిదండ్రులను ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రాత్రి వేళ చెరువు కట్ట వద్ద గంజాయి మత్తులో యువకుల మధ్య కొట్లాట. ప్రజల్లో భయం, గంజాయి మత్తులో యువకుల అల్లర్లు. రాత్రి వేళ గంజాయి సేవించి ఘర్షణ. తొర్రూరులో కలకలం. చెరువు కట్ట వద్ద గంజాయి మత్తులో గొడవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.